జగన్ మాట్లాడితే చిన్న గులకరాయి పెట్టుకొని దానికి పెద్ద ప్లాస్టర్ వేయించుకున్నాడు, ఎగ్జిబిషన్ చేస్తా ఉన్నాడు. అంటే రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేస్తేనేమో అది గాయం కాదు. కడపలో మీకు తెలిసి ఏం జరిగింది, వారి కుటుంబంలో గొడ్డలు వేటు పడితే అది గాయం కాదు. స్వయాన వాళ్ళ చెల్లెలు అంటా ఉన్నారు, అంటే నీకు ఇంతపాటి తలకి ఇంత గాయం, అది నువ్వు కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలియదు, కానీ ఆయన మీద గొడ్డలు వేటు పడితేనేమో సమస్య కాదు, కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రం అంతా సమస్య. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే సమస్య కాదు. అమర్నాథ్ అనే 15 ఏళ్ల యువకుడు కొంతమంది ఆకతాయిలు అక్క నడిపిస్తుంటే రక్షించడానికి వస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటల్లో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేశారు. మీకు తెలుసు, చిన్నపాటి వంటలు చేసే ఆడపడుచులకు తెలుసు, చిన్నపాటి నూనె చుక్క పడితే ఒళ్ళు కాలిపోద్ది. అలాంటిది 15 ఏళ్ల బిడ్డ, 15 ఏళ్ల అమర్నాథ్ తీసుకెళ్లి చెరుకు తోటల్లో వైసీపీ నాయకులు కాల్ చేస్తే అది రాష్ట్రానికి గాయం అయినట్టు కాదంట. అంటే తనకే గాయం, బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు. రాముల వారి విగ్రహం కింద పడ్డా మా మనోభావాలు మన మనసులు గాయపడవు. ఆయన నుదుటికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు, రాష్ట్రం అంతా కదిలిపోవాలి. అలాగే ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాలకి చంద్రబాబు గారు చెప్పారు, మేము కూడా దాన్ని ఉద్ఘాటిస్తున్నాం. ఏదైతే సబ్ ప్లాన్ ఫండ్స్ ఉన్నాయో అవి ఎక్కడికి దారి మళ్లించకుండా దేనికైతే నిర్దేశింపబడ్డాయో వాటికే ఖర్చు చేస్తాం. అలాగే ముఖ్యంగా 27 దళిత విద్యార్థులకు సంబంధించిన పథకాలు కానీ, అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం. అది జగన్ విదేశీ విద్యా పథకం కాదు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద దాన్ని తీసుకొస్తాం. అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉత్తరాంధ్రలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఓబీసీలో చేర్చాలి అన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తూర్పు కాపులకి మేము హామీ ఇస్తున్నాం, దాన్ని నేనే తీసుకెళ్లి దాని గురించి ప్రత్యేకంగా మేము మాట్లాడుతాం, చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకొస్తాం. నెల్లిమర్ల లోకం మాధవి గారు ఇక్కడ అమెరికాలో ఉండి విజయనగరం ఆడపడుచు మన బిడ్డ అమెరికాకి వెళ్లి అక్కడ బాగా ఉన్నత విద్యాభ్యాసంతో పాటు పరిశ్రమలు ఇవన్నీ ఐటీ ఇలాంటి ఫార్మ్స్ అన్ని ప్రారంభించి మహిళల విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం చేసి మన దేశం తిరిగి వచ్చి ఎక్కడో హైదరాబాదో బెంగళూరు వెళ్ళాల వచ్చి మన విజయనగరమే వచ్చారు. మన విజయనగరంకి వచ్చి మిరకిల్ సంస్థ స్థాపించారు. ఇక్కడే కంపెనీ మొదలుపెట్టి కొన్ని వేల మందికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 10 సంవత్సరాలుగా దశాబ్దంగా మీతోనే ఉన్నారు. ఎమ్మెల్యే కాకముందు నుంచి అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమెకి లోకం మాధవ్ గారికి మరింత సేవ చేయడానికి, మీకు సేవ చేయడానికి, మేము ఉండటానికి ఆవిడ్ని జనసేన పార్టీ నుంచి గాజు గ్లాసు గుర్తు మీద నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. మనస్ఫూర్తిగా మీరు మద్దతు ప్రకటించాలి, భారీ మెజారిటీతో గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ముఖ్యంగా విజయనగరం మన నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈ పరిశ్రమల కాలుష్యం ఎక్కువైపోయింది, ఫార్మాస్యూటికల్స్. ఆ కాలుష్యం దానివల్ల మీకు కిడ్నీ వ్యాధులు కానీ ఆడబిడ్డలకి గర్భం కూడా రాలేని పరిస్థితులు. దీనికి ప్రత్యేకించి కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేస్తాం. అలాంటి వ్యర్థాలని శుద్ధి చేయకుండా భూమిలో కానీ బయటికి వదిలినా వాళ్ళ మీద బలమైన చర్యలు తీసుకుంటాం. మీకు జగన్ వచ్చి ఒకటి కాదు 2 సార్లు కాదు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. కరెంటు పట్టుకుంటే కాదు వాడితే కూడా షాక్ కొడతా ఉంది ఈ ప్రభుత్వంలో. ఈ ఒకటే మాట, ఈ వేసవిలో కరెంటు బిల్లులు తగ్గాలి అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు ఆపితే సరిపోదు. ఈ మే 13వ తారీఖున ఆ ఫ్యాన్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ముఖ్యంగా మత్స్యకారులకి
జట్టీలు నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాలు తీసుకొస్తా ఉంది. ఫిషర్మెన్ కి, మత్స్యకారులకి జట్టీలు, ముఖ్యంగా చింతపల్లిలో జట్టీ రావాల్సిన అవసరం ఉంది. అది మా దృష్టిలో ఉంది. పూసపాటి రేగ మండలం చింతపల్లిలో జట్టీ అవసరం చాలా ఉందని మత్స్యకారు సోదరులంతా చెప్తున్నారు. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకి లోకం మాధవ్ గారిని గెలిపిస్తే నేను అలాంటి సమస్యలన్నీ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని మేమందరం ఒక బలమైన ఒక నిర్ణయాలు తీసుకొని ప్రతి 30-40 కిలోమీటర్లకి 70 కిలోమీటర్లకి చిన్న జట్టీలు, పెద్ద జట్టీలు, ముఖ్యంగా మత్స్యకారులు తీసుకొచ్చే పోరాటం చేస్తాం. ముఖ్యంగా యువతకి మీరు ఏ కులం ఏమైనా అడుగుతారు. చంద్రబాబు గారు కూడా చెప్పాను మొన్న, కుల గణాంకాలతో పాటు ఇక్కడున్న ఆడపడుచులకు కూడా, యువతులకు కూడా, యువకులకు కూడా మీ కులంతో పాటు మీ ప్రతిభ, మీ సమర్థత ఏంటి అని తీసుకుంటే దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తాం. మీరు ఎక్కడికి వెళ్లాలన్నా, విదేశాలు వెళ్లాలన్నా, లేదంటే ఇంకా పెద్ద చదువులు చదవాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, వొకేషనల్ ట్రైనింగ్ ఎలాంటిదైనా సరే మీ ప్రతిభ, మీ ఇష్టాలు, అయిష్టాలని అన్ని కనుక్కొని మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్ని చాలా ఆరోగ్యవంతంగా చేసి పెడతాం. ముఖ్యంగా తాగునీరుకి, సాగునీరుకి సంబంధించి 4 నుంచి 8 చెక్ డ్యాంలు అవసరం ఉంది. 3 ట్రిబ్యూటరీస్, ముఖ్యంగా గోస్తని, చంపావతి, కందివలస గడ్డల మీద మనకి చెక్ డ్యామ్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము లోకం మాధవి గారి నాయకత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. చాలా అత్యంత శరవేగం తోటి రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వైసీపీ ఒక 2 మాటలు చెప్పి ముగిస్తున్నా. మీకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, ఉపాధి అవకాశాలు ఎందుకు రావట్లేదు అంటే మాట్లాడితే వైసీపీ మన జగన్ ఒకటే మాట్లాడతాడు, క్లాస్ వార్ అని మాట్లాడతాడు. చంద్రబాబు గారు నేనంట మేము పేదలను దోచేస్తామంట, దోపిడీలు చేస్తామంట. అరే ఇన్ని కోట్ల రూపాయలు కౌలు రైతులకు అండగా నిలబడ్డవాళ్ళు, సొంత డబ్బుల్ని కష్టపడి సంపాదించిన డబ్బులు ఇచ్చిన వాడిని నాకు పేదలకు పొట్టగొట్టడం నాకే అవసరమే ఉంది. అది ఇన్ని దశాబ్దాల నుంచి ఉన్నారు ఆయన, ఇన్ని దశాబ్దాల నుంచి. హైటెక్ సిటీ బలంగా నిర్మించిన వ్యక్తి, 2000లో కూర్చొని విజన్ 2020 అని చెప్పిన వ్యక్తి. ఆ రోజున జగన్ లాగా ఆయనకు కూడా అలాంటి ఆశలు ఉంటాయి. ఈ రోజుకి ఆయనకు మీకు ఎన్ని లక్షల కోట్లు ఉండేదో మీకే తెలుసు, కానీ అలాంటి ఏం పెట్టుకోలేదు ఆయన. ఎంతసేపు డెవలప్మెంట్. మా ఇద్దరి మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి, దేని మీద, పాలసీల మీద ఉంటాయి. ఆ పాలసీలు నేను ఒకసారి చెప్తే ఆయన సరిచేసే వ్యక్తి అది. కానీ జగన్ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నాడు. ఇది ఆగాలి అని క్లాస్ వార్ గురించి మేమిద్దరం కలిసి వస్తే మా మీద క్లాస్ వార్ అని చెప్తున్నాడు. క్లాస్ వార్ డెఫినేషన్ ఏంటి? క్లాస్ వార్ డెఫినేషన్ పేదవాళ్ళని దోచేయడం, మధ్య తరగతి వాళ్ళకి ట్యాక్సులు పెంచడం, పేదలని అడ్డగోలుగా దోచేయటం. మీరు చెప్పండి, మీకు లిస్ట్ చెప్తాను జగన్ ఎంత దోచేశాడో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్ మనకి బద్దలు కొట్టి 450 కోట్లు దోచేశాడు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిధులు మనకి జీపీఎఫ్ ని డైవర్ట్ చేసి 800 కోట్ల రూపాయలు దోచేశాడు. లోకల్ బాడీస్ పంచాయత్ ఫండ్లు 8000 కోట్లు దోచేశాడు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ మన కండని కరిగించి రక్తాన్ని మరిగించి 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణాల సంక్షేమ నిధి నుంచి దోచేసిన వ్యక్తి జగన్. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. ఆడబిడ్డలు కూడా వదల్లా. మనకి ఉమెన్స్ అభయహస్తం ప్రీమియం కూడా 2000 కోట్లు దోచేసిన వ్యక్తి. ధరల స్థిరీకరణ నిధి నుంచి 500 కోట్లు దోచేసిన వ్యక్తి. ఒకటే చేశాడు జగన్ పాలనలో, ఒకటే జరిగింది. నంబర్ 1 అయింది ఆంధ్ర, గంజాయిలో నంబర్ 1 అయింది. దేశద్రోహాల కేసు పెట్టడంలో నంబర్ 1 అయింది భారతదేశంలో. అడ్డగోలుగా మన్రేగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అడ్డగోలుగా దోచేయడంలో నంబర్ 1 అయింది. అప్పుల్లో ఇంత మనకి ఏ రైతుకి ఇంత అప్పు లేదు. 3 సార్లు అన్ని తలసరి అందరికంటే కూడా 3 రెట్లు ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ రైతులకి అప్పు. నెంబర్ 3 మనకి రైతులు ఆత్మహత్య చేసుకున్న నెంబర్ 3 రాష్ట్రంగా పేరు తెచ్చాడు జగన్. చిన్న బిడ్డల ట్రాఫికింగ్,
చిన్న బిడ్డల్ని ఆడబిడ్డల్ని ట్రాఫికింగ్ చేసే కేసుల్లో మనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 3వ. ఆంధ్రప్రదేశ్ 15 స్టార్ట్అప్, 15 ఇన్ స్టార్ట్అప్. అంటే కొత్త స్టార్ట్అప్స్ ఏదైనా రావాలంటే మనకి బీహార్ కంటే, ఒరిస్సా కంటే కూడా మనం వెనకబడి ఉన్నాం. 15 స్థానంలో ఉన్నాం. మీలాంటి యువత ఎక్కడికి వెళ్తారు? బీహార్కి పోతారా? మీలాంటి యువత ఒరిస్సాకి వెళ్ళాలా? ఇన్ని వనరులు పెట్టుకొని 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పెట్టుకొని, ఇంత మానవ వనరులు పెట్టుకొని ఎక్కడో అమెరికాకో, నాసాకో, రకరకాల విదేశాలకి మనం మానవ వనరులని పెట్టి మనం ఇక్కడ అడుగు తింటా ఉన్నాం, బాధపడుతున్నాం, మనకి మలమలలాడుతున్నాం. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారాలి అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి రావాలి. మీకు ఒకటే చెప్తా ఉన్నా, నేను మీకోసం ఒక సేవకుల్లా పనిచేస్తాను, ఒక కూలీలా పనిచేస్తాను. చంద్రబాబు గారు కూడా ఉన్నారు. 70 దాటిన వ్యక్తి, ఎంత కష్టమో తెలుసు. రోజు ఇన్ని సభలు, ఈ నిర్ణయాత్మకమైన శక్తి, లీడర్షిప్ అంత ఈజీ తేలిక కాదు. ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తిగా నాకు తెలుసు. ఆయన 4 దశాబ్దాలకు ఎంత కష్టం అనిపిస్తారో నాకు తెలుసు. ఒక రాష్ట్రాన్ని ఏకం చేయడంలో అది చాలా చాలా కష్టం. ఎన్ని పథకాలు తీసుకురావడం కష్టం. అందుకని ఓట్లు విడిపోకూడదు అని చెప్పి ప్రత్యేకించి మేము కలిసి ఉండాలి. మేము కలిసి ఉంటే మా కారణం ఏంటి? నాకు డబ్బులు రావాలా? నిన్న నా అఫిడవిట్ చూశారు. ఆ దాదాపు 65 కోట్లు నేను ట్యాక్స్ కట్టాను. నాకు సత్తా ఎంతో చూడండి. అంత ట్యాక్స్ కట్టిన నాకేముంది అవసరం? రాజకీయాల్లో నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంది? కానీ మీ కన్నీరు ఒక చుక్క ఒకటి తొడవగలిగితే నాకు దానికి పొందే ఆనందం అంతా ఎంతగా. పూజ్యులు, పెద్దలు, పతివాడ టీడీపీ సీనియర్ నాయకులు, 7 సార్లు ఎమ్మెల్యేగా చేసిన పతివాడ నారాయణ స్వామి గారికి ప్రత్యేకించి ఈ నెల్లిమల్లి సభ నుంచి మీకు ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే త్యాగం చాలా కీలకమైంది. జనసేన ఎలా తగ్గిందో, జనసేన నాయకులు ఎలా తగ్గారో చాలా చోట్ల టీడీపీ నాయకులు కూడా తగ్గారు. పాపం తగ్గాల్సిన పరిస్థితి, మిమ్మల్ని గెలిపించడానికి తగ్గాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బంగారు రాజు గారుగా నీకు నెల్లిమల్లకి చాలా బలంగా పనిచేసి ఆయన స్థానాన్ని పాపం లోకల్ మాధవ్ గారికి మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు బంగారు రాజు గారికి నెల్లిమల్లి సభ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే బి శ్రీధర్ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్, వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పడాల అరుణ్ గారు, జనసేన పిఎస్సి మెంబర్, వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. శ్రీనివాసులు రెడ్డి గారు, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ రెండు ఒక్కసారి గాజు గ్లాస్ గుర్తు మీద శ్రీ లోకం మాధవి గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీదుగా పోటీ చేస్తా ఉన్నారు. శ్రీ కె అప్పల్ నాయుడు గారు ఎంపీ క్యాండిడేట్ గా టీడీపీ నుంచి పోటీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వీరిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఉన్నది 5 సంవత్సరాలకి రావట్లా. 25 కేజీల బియ్యం కాదు, 5,000 రూపాయలకి కాదు. కనీసం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు భవిష్యత్తు బాగుండాలి. 25 కేజీల బియ్యం కాదు, 5,000 జీతం కాదు, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ రోజున నేను, చంద్రబాబు గారు, నరేంద్ర మోదీ గారు మేమందరం కలిసి సమిష్టిగా మేము ముందుకు వచ్చాం. అడగందే అమ్మైనా పెట్టదంటారు. స్టీవ్ జాబ్స్ ఒకటే మాట చెప్తాడు, ఏదైనా సరే నీకు కావాలంటే నువ్వు అడగాలని చెప్పి. నేను ఈ రోజున అడగట్లేదు, అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని, రాష్ట్ర ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నా. ఈ అభ్యర్థన దేనికి? మా కడుపులు నింపుకోవడానికి కాదు. ప్రభుత్వం మారాలి, ఎన్డీఏ కూటమి రావాలి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రావాలి, మనస్ఫూర్తిగా ఇక్కడ కూటమి రావాలని మనస్ఫూర్తిగా మీరు మీ భవిష్యత్తు కోసం మేము అందరం నిలబడి ఉన్నాం. దశాబ్దంగా తిట్లు, అన్ని రకాలుగా కేసులు పడతా ఉన్నాం. సో మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బీజేపీ, జై తెలుగుదేశం, జై జనసేన, జై హింద్.